అంత పేరు కాంచినటువంటి నగరం. ఆ ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అయింది 1971లో సార్. అండ్ షాంఘాయ్ అనే సిటీ చైనాలో ఒకప్పుడు ఓల్డ్ ఇండస్ట్రియల్ జోన్గా ఉన్నటువంటిది సాఫ్ట్వేర్ అండ్ హైటెక్ హబ్స్గా ఫామ్ అయింది సార్. ఈరోజు షాంఘాయ్ అనేది వరల్డ్ వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా కూడా ఉంది సార్. అది ట్రాన్స్ఫర్మేషన్ కావడానికి 30 years పట్టింది సార్. అండ్ ఇండియాలో కూడా ముంబై టెక్స్టైల్ మిల్స్ అది కూడా ఒకప్పుడు టెక్స్టైల్ మిల్స్ నుండి మోడర్న్ కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ హబ్స్గా ఫామ్ అయింది. ఆ లోవర్ పెరైల్ ప్లేస్గా పిలవడం జరుగుతుంది బిసైడ్ బాంద్రా. సో ఇవన్నీ కూడా ఈరోజు మనం చేస్తున్నటువంటి పాలసీ రేపటి భవిష్యత్తు కోసం, రేపటి మన ప్రజల ఆరోగ్యము, హైదరాబాద్ భవిష్యత్తు ప్రజల ఆరోగ్యం కోసం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని అపోజిషన్ పార్టీస్ ఈ పాలసీని యాక్సెప్ట్ చేయాలని కోరుతూ, అండ్ దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఎ పాలసీ ఆఫ్ ల్యాండ్ కన్వర్జన్, ఇట్ ఈస్ ఎ పాలసీ ఆఫ్ తెలంగాణస్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను కూడా భగవంతుని ప్రార్థిస్తాం ఈ యొక్క మంచి కార్యక్రమానికి ఎటువంటి ఆకలంతాలు రాకుండా మూసీ రీజనరేషన్ అనే ప్రోగ్రాం కూడా సక్సెస్ కావాలా, అండ్ హెల్త్ పాలసీ కూడా సక్సెస్ అవుతూ ఈ హైదరాబాద్ గ్లోబల్ సిటీగా ఎదగాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి, మా మినిస్టర్స్కి ఇటువంటి చక్కటి పాలసీస్ తీసుకొస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.